అక్కడ ఒకతను రోజు చెరువుకెళ్ళి 2 కుండలలో నీరు తీసుకుంటూ తన ఇంటికి వెళ్ళేవాడు. అయితే అందులో ఒక కుండ మంచిగాను ఉండేది. ఒక కుండకు మాత్రం కొన్ని రంధ్రాలు ఉండేవి. అయితే ఆ కుండలో నీరు ఇంటికి చేరే వరకు సగం కింద పడిపోయేవి. అప్పుడు మంచిగున్న కుండ అది రంధ్రం పడిన కుండని చూసి నవ్వుతూ అంటుంది, చూడు, ఎందుకో మన యజమాని మనల్ని తీసుకెళ్తున్నాడు ఈ కుండలలో నీటిని, నేను మాత్రం పూర్తి నీళ్లను తన ఇంటికి చేరుస్తున్నాను. కానీ నువ్వు మాత్రం ఫుల్ నిండిన కుండని సగం నీళ్ళే తీసుకువెళ్ళి తనకి అలా సగం నీళ్లు కింద పారేస్తున్నావు అని గర్వంగా చెప్పుకుంటుంది మంచిగా ఉన్న కుండ. అప్పుడు ఆ కుండ బాధపడుతూ ఒక చోట ఉండి నీరు తీసుకువెళ్తున్న అతనితో ఇలా అంటుంది, నేను మొత్తం రంధ్రాలు పడి ఉన్నాను కదా, నన్నెందుకు ఉంచావు? నన్ను తీసేసి ఒక మంచి కుండ తెచ్చుకోవచ్చు కదా, ఇంకా ఎందుకు నన్నే వాడుతున్నావు నువ్వు అని చాలా బాధగా అంటుంది అతనితో. అయితే అతను మాత్రం నవ్వుతూ, నువ్వు రేపు నిన్ను ఒక చోటుకు తీసుకువెళ్తుంటాను, నువ్వు చూస్తూ రా, వెనక చూస్తూ ఉండు, అప్పుడు నీకే తెలుస్తుంది నేను నిన్ను ఎందుకు ఉంచానో అని. అయితే ఇంకో రోజు కూడా తను అదే దారి గుండా వెళ్తూ ఉంటే కుండ చూస్తూ ఉంటుంది. కానీ తనకి ఏమీ అర్థం కాదు, అక్కడ ఏమున్నది అని అనుకుంటూ వెళ్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముంది అక్కడ, ఏమీ కనిపించలేదు నాకు అని అతనితో అంటుంది. అప్పుడు అతను నవ్వుతూ, నువ్వు చూడలేదా, అక్కడ వికసిస్తూ ఎంతో పరిమళంగా ఉన్నాయి ఆ పూల తోటలు, పూల చెట్లు, అవి నువ్వు గమనించలేదా అని అడిగాడు. పూల చెట్ల నేను గమనించాను, అవును పూల చెట్లు మాత్రం ఉన్నాయి, అయితే వాటికి నాకు ఏమి సంబంధం అని అది కుండ అడుగుతుంది. అప్పుడు అతను నవ్వుతూ ఇలా సమాధానమిస్తాను, నువ్వు రోజు రంధ్రాలు ఉన్నాయి కదా నీ కుండకి, నువ్వు దారి వెంట వెళ్తుంటే అక్కడ నీరు పడుతుంది. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, అదే దారి గుంట నేను ఒకరోజు తవ్వి పూల గింజలను వేశాను. అయితే నువ్వు రోజు నేను మోసుకు వెళ్తున్నప్పుడు వాటికి నీ కుండ ద్వారా నీళ్లు పడేవి. అలా పడిన నీళ్ళ ద్వారా ఆ చిన్న విత్తనాలే పెద్ద మొక్కలుగా మారి మంచి రంగురంగు పూలను, పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. అందుకే నిన్ను ఉంచింది. నువ్వు ఒక పనికి నాకు చూశావా, నువ్వేమో బాధపడుతున్నావు నాకు రంధ్రాలు ఉన్నాయని, కానీ నీ రంధ్రాల ద్వారానే వేరే వారికి సహాయం జరిగిపోయింది. మంచి మొక్కలు, పూలు పరిమళించాయి. కాబట్టి ఎప్పుడూ ఒకరిని మన బలహీనతలని తక్కువగా చేసుకోకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. ఈ స్టోరీ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే, మనకి ఏదైనా బలహీనత ఉండవచ్చు, కానీ ఆ బలహీనతని దాన్ని ఆలోచించి మరో బలాన్ని చేకూర్చాలి. అప్పుడే మనం బలహీనత నుంచి బలంగా మారిపోతాం.